అందరికీ జై ఇన్సాన్. విజయవాడలోని నాస్తిక కేంద్రం ఆధ్వర్యంలో అనేక సంస్థలు నిర్వహింపబడుతున్నాయి. అందులో భాగంగా గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథీస్ట్ రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి. దీని ప్రధాన ఉద్దేశం అంటే నాస్తికత్వానికి, హేతువాదాన్ని, రేషనిజం వీటన్నిటిని కూడా ప్రమోట్ చేయడం. అంచేత దీని తరపున సర్టిఫికేట్ కోర్సెస్, గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ఫెలోషిప్ కోర్సెస్ ఇవన్నీ కూడా నడపడం జరుగుతుందన్నమాట. ఈ గోరా అండ్ సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథీస్ట్ రీసెర్చ్ సెంటర్ అనేది 2012లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు దీని ద్వారా అకాడమిక్ యాక్టివిటీస్ జరుగుతాయి. నాస్తికం తరపున అనేక కార్యక్రమాలు, ఆర్థిక కార్యక్రమాలు కానివ్వండి, సాంఘిక కార్యక్రమాలు కానివ్వండి, అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఉమెన్ లేఖ సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఆ రంగా అకాడమిక్ యాక్టివిటీస్లో ఈ రీసింది. ఇది భవిష్యత్తులో ఒక ఎథీస్ట్ యూనివర్సిటీగా కూడా నెలకొల్పాలనే ధ్యేయంతో సాగుతుంది. ఈ గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథీస్ట్ రీసెర్చ్ సెంటర్కి దానికి చైర్మన్గా నేను డాక్టర్ సమరం ఉన్నాను, చైర్మన్గా. అలాగే దానికి వైస్ చైర్మన్గా వికాస్ గోరా వారు ఉన్నారు, వైస్ చైర్మన్గాను. అలాగే డైరెక్టర్స్గా నియంత గారు, డైరెక్టర్ గోరా సైన్స్ సెంటర్, వారు వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఉన్నారు. అలాగే నవ్ గోరా గారు, ఈమె ఆర్థిక సమతా మండలి యాక్టివిటీస్ అన్నీ కూడా, ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే కాంప్లెక్స్ రకరకాలుగా మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అక్కడ ఎథీస్టిక్ అవుట్లుక్తో ఏ రంగా మార్పు తీసుకొస్తామని కృషి చేస్తున్నారన్నమాట. ఇక కరస్పాండెంట్స్గా రజిత గోరా గారు, ఎడ్యుకేషనిస్ట్ ఆవిడున్నారు. అలాగే సోషల్ యాక్టివిస్ట్ డి రవికుమార్ గారు, వీళ్ళిద్దరూ కరస్పాండెంట్స్గా ఉన్నారు. దీనికి ట్రెజరర్గా శ్రీ హరిసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన సంస్కార్కి చైర్మన్గా ఉన్నారు. ఇక మెంబర్స్గా జీవీవీఎస్ ప్రసాద్ గారు, ఆయన ఎడ్యుకేషనిస్టు, గాంధీయన్, ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఆయన వన్ ఆఫ్ ది మెంబర్స్గా ఉన్నారు. అలాగే డాక్టర్ పి దీక్ష, ఆమె డెర్మటాలజిస్టు, సోషల్ యాక్టివిస్టు, వాసవ మహిళా మండలిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇది మెయిన్ స్ట్రక్చర్ దీంట్లో. ఇంతే కాకుండా ఈ గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథీస్ట్ రీసెర్చ్ సెంటర్కి ఒక నేషనల్ అడ్వైజరీ కమిటీ ఉంది. వాళ్ళ సలహా, మూల్యమైన సేవలు, సర్వీసెస్ ఇది అందజేస్తున్నారు. దాంట్లో ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ఆయన నేషనల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఉన్నారన్నమాట. ఆయన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ, ఇది వైస్ ఛాన్సలర్గా అందరు. ఆయన గాంధీయన్ సోషల్ యాక్టివిస్ట్. అలాగే ప్రొఫెసర్ బిఏ పరీఖ్, అలాగే డాక్టర్ ధనేష్ సాహు, నరేంద్ర నాయక్ గారు, ప్రొఫెసర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు, డాక్టర్ మెహరన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ నేషనల్ అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. వీళ్ళు నిరంతరం వారి యొక్క సలహాలు ఇస్తూ ఈ గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథీస్ట్ రీసెర్చ్ సెంటర్ యాక్టివిటీస్ని వాళ్ళ సలహాలతో ముందుకు నడిపించడానికి తోడ్పడుతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక అడ్వైజరీ కమిటీ ఉంది. దాంట్లో లెవీ ఫెరాగల్, ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అసోసియేషను, అలాగే రాయ్ బ్రౌను, ఇలా కొంత జిమ్ హెరిక్, వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక 10 మంది పైగా ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథీస్ట్ రీసెర్చ్ సెంటర్ సర్టిఫికేట్ కోర్సెస్, గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ఫెలోషిప్ కోర్సెస్ అని చెప్పుకున్నాం కదా. వీటన్నిటికి మెయిన్ ఏంటి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏమిటి అని తీసుకున్నట్లయితే, ఈ ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే టు ప్రమోట్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఆన్ ఎథిజం, హ్యూమనిజం, రేషనలిజం, ఫ్రీ థాట్, స్కిప్టిజం అండ్ క్రిటికల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్, పీస్ అండ్ నాన్ వైలెన్స్ అండ్ సెక్యులర్ సోషల్ వర్క్. ఇది టు ప్రమోట్ దీస్ ఐడియాస్ అన్నమాట. ఇది మెయిన్గా ఈ కోర్సెస్ అని ఏదో మామూలుగా ఉట్టి అకాడమిక్ అని కాదు, స్పెసిఫిక్గా ఈ లక్ష్యాలు ఉన్నాయి, మనకి ఆదర్శాలు, లక్ష్యాలు ఉన్నాయి. ఇది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. రెండోది టు డెవలప్ లీడర్షిప్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇన్ ది యూత్ని
యువతని చక్కని భావాలతో తయారు చేసి వాళ్ళ నూతన భావాలు ఏదో మామూలుగా ట్రెడిషనల్ అవుట్లుక్ కాకుండా వాళ్ళు ఒక రకమైన విప్లవాత్మక భావాలు పెంపొందించేసి అంటే ఒక అభ్యుదయాన్ని కాంక్షిస్తూ వాళ్ళ ఈ నవ సమాజాన్ని చేయరు మామూలుగా వంటి ట్రెడిషనల్ అవుట్లుక్ కాకుండా మార్పు రావాలి, మార్పు తీసుకురావాలి, ఆ రకంగా చేయాలని చేయమని ప్రయత్నించారు. అలాగే ఇంకోటి అంటే టు కంట్రిబ్యూట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఎథీస్ట్ అండ్ హ్యూమనిస్ట్ మూమెంట్ అండ్ గ్లోబల్ హ్యూమన్ నేషనల్ డే గ్లోబల్ డే గ్లోబల్గా చేయాలి. మొత్తం వీళ్ళందరూ కూడా ఎథీస్ట్ మూమెంట్స్ హ్యూమనిస్ట్ మూమెంట్స్ అనేవి కూడా భాగస్వామ్యం చేయాలి అనేది. అంటే ఎప్పుడైతే వాళ్ళకి ఐడియాలజీ వస్తుందో ఆ రంగా చక్కని వాళ్ళగా తయారు చేయాలి ఎడ్యుకేషన్ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా. అలాగే టు ట్రైన్ అండ్ ఎన్హాన్స్ ది ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ టు ఇన్వెస్టిగేట్ ది క్లెయిమ్స్ ఆఫ్ ది పారానార్మల్. ఇప్పుడు మనకి రకరకాలంటి పారానార్మల్ యాక్టివిటీస్ ఉన్నాయి, లేదా హ్యూమన్ మిరకల్స్ అంటారు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అవి దానివల్ల ఈ బాబాలు స్వామీజీలు లేకపోతే మంత్రాలు వేసని చెప్పేవాళ్ళు రకరకాలుగా చేస్తారు. వీటన్నిటిని కూడా అర్థం చేసుకుని వాడు ఎక్స్పోజ్ చేసి జనాన్ని చేంజ్ చేయాలి. లేకపోతే జనాలు ఒక రకమైన మౌఢ్యంలో పడిపోతున్నారు. ఏ అతిశక్తి లేదు, మంత్రాలకి ఏమి శక్తి లేదు, మహత్యాలనేది ఒట్టిది. ఇవన్నీ కూడా ఎవరైనా క్లెయిమ్ చేస్తుంటే దాన్ని పరీక్షించి దాన్ని ఎక్స్పోజ్ చేసేట్టుగా చేయాలనేది ఆ రంగా చేసి వీళ్ళందరూ ట్రైన్ చేయడం కోసం. ఒకటి అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, ఆ బేస్ మీద రియలిస్టిక్గా ప్రతి వాళ్ళ ఆలోచన ఒక రియలిస్టిక్గా సత్యశోధన చేయాలని ఇష్టం. ఇప్పుడు ఈ రంగా మా స్ట్రక్చర్ చెప్పాము, ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ చెప్పాము. మరి ఈ 2012లో మొదలైన ఈ గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ రీసెర్చ్ సెంటరు దాని ద్వారా సంవత్సరానికి ముఖ్యంగా 2 ప్రధానమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. ఒకటి గోరా గారి డెత్ యానివర్సరీ జూలై 26న సర్టిఫికేట్ కోర్సెస్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ కోర్సెస్ జరుగుతాయి. ఆ రకంగానే నవంబర్ 15న గోరా గారి జయంతి సందర్భంలో అప్పుడు కాన్వకేషన్ లాగా పెట్టి గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి అలాగే సర్టిఫికేట్ కోర్సెస్ ఎలా అప్పుడు కూడా ఇస్తాం, ఇప్పుడు కూడా ఇస్తాం. గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఫెలోషిప్ చేసిన వాళ్ళు ప్రత్యేకంగా కాన్వకేషన్లో వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళని సత్కరించడం అన్నీ ఉంటుందన్నమాట. అదే నవంబర్ 15th ఇది కాన్వకేషన్ గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ రీసెర్చ్ సెంటర్ యొక్క కాన్వకేషన్ టైం అనమాట. ఆ రకంగా చేద్దాం. ఇక్కడ సర్టిఫికేట్ కోర్సెస్లో మనకి ఈ నెల జూలై నెల 26వ తారీఖున జరిగిన కార్యక్రమంలో సర్టిఫికేట్ కోర్సెస్ చేసిన యువతకి అంటే ఈసారి చేసిన యువత ఈ సంస్థ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఎంతూసియాస్ట్ పెట్టారు. ఇంతకుముందు కూడా మనం కొంతమంది సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫెలోషిప్ అవార్డు చేయడం జరిగింది, ఆంటీ ఫెలోషిప్ అవార్డు చేయడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. మన 26వ తారీఖున జూలై 26వ తారీఖున జరిగిన దాంట్లో మాత్రం వాళ్ళందరికీ ఇచ్చాం. ఇవాళ మీకు వాళ్ళ గురించి కూడా కొంత పరిచయం చేయడం జరుగుతుంది. ఇక కోర్సెస్ ఏంటి? ఈ సర్టిఫికేట్ కోర్సెస్లో మెయిన్గా ఏంటంటే ఎక్కువగా మన మాడ్యూల్స్ తయారు చేస్తున్నాం. దీనికి ఎలిజిబిలిటీ 10th క్లాస్. 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి ఎవరైనా ఇంకా ఆ పైన ఎవరైనా సరే మినిమం స్టాండర్డ్ 10th క్లాస్. ఈ 10th క్లాస్ పర్సన్ ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ కోర్సెస్ మనం ముఖ్యంగా దీంట్లో మనకు కోర్సెస్ చేస్తున్న సర్టిఫికేట్ కోర్సెస్లో హ్యూమనిజం మీద, ఎథిజం మీద, రేషనలిజం మీద, గాంధీజం మీద ఈ రంగం కోర్సు. ఇంతే కాకుండా ఇక రకరకాల టాపిక్స్ ఇస్తున్నాం. ప్రతిసారి సర్టిఫికేట్ కోర్స్ చేయడానికి వీళ్ళందరికీ మాడ్యూల్స్ ఇస్తున్నాం. ఇక ఈ సర్టిఫికేట్ కోర్సెస్ అనేది ఇంతే కాకుండా ఇక్కడ గాంధీజం మీద, అలాగే మార్క్సిజం మీద, బుద్ధిజం మీద, పెరియార్ మూమెంట్ మీద, పెరియార్ మీద రకరకాల ఆస్పెక్ట్స్లో అంబేద్కర్ వీళ్ళందరి వీటి మీద కూడా సర్టిఫికేట్ కోర్సెస్ పెడుతున్నాం. అందరు మొత్తం వీటన్నిటి మీద బుద్ధిజం, అంబేద్కరిజం, గాంధీజం, మార్క్సిజం ఇవన్నీ కూడా సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. మనం ఆల్రెడీ చెప్పాం దీనికి ఫ్యాకల్టీ ఉన్నారని. నేషనల్ లెవెల్లో ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళను కూడా ఎప్పుడు చేయి వాళ్ళని ఆలోచిస్తాం. ఫ్రీగా వీళ్ళందరితో మూవీ చేసేట్టుగా అన్నమాట. ఈ రకంగా సర్టిఫికేట్ కోర్సెస్ అనేది ఒక 3 months డ్యూరేషన్లో ప్రతి నెల ఒక మాడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ మాడ్యూల్ వాళ్ళు ఫిల్అప్ చేయడం దాని తగ్గట్టు మన క్వశ్చన్ ఉంటేనే ఆన్సర్ ఇవ్వడం చేశారుగా 3 మాడ్యూల్స్ ఇస్తాం సర్టిఫికేట్ కోర్సెస్ 3 నెలల్లో అయిపోయి 3 to 6 monthsలో ది మ్యాక్సిమం టైం 6 months 6 monthsలో సర్టిఫికేట్ కోర్సెస్ కంప్లీట్ చేయాలి. ఆరోగ్యం చేయలేదు. ఇది కాకుండా ఇంకా గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్నమాట. ప్రతి గ్రాడ్యుయేషన్ కోర్సుకి 1 year పెట్టాం టాపిక్స్ ఒక డ్యూరేషన్ 1 year ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇంట్రడక్షన్ టు ఎథిజం, హ్యూమరిజం అండ్ రేషనలిజం అండ్ దేర్ ఎవాల్యూషన్ ఇన్ ఇండియా. ఈ టాపిక్ మీద గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇంట్రడక్షన్ టు ఎథిజం, హ్యూమరిజం అండ్ రేషనలిజం అండ్ దేర్ ఎవల్యూషన్ ఇన్ ఇండియా. దీని మీద మొత్తం ఒక సిలబస్ లాగా ఫామ్ చేయండి. వీళ్ళకి కూడా కొన్ని మాడ్యూల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది 1 year కోర్సు. వీళ్ళు మాడ్యూల్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీని గురించి డీటెయిల్గా చెప్తాను. అలాగే ఇంకొక గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు క్రిటికల్ థింకింగ్ అండ్ మిరాకిల్ ఎక్స్పోజర్. ఇది కూడా 1 year కోర్స్. 1 year వీళ్ళందరూ కూడా మాడ్యూల్స్. దీనికంతా సిలబస్ ఉంది. ఆ సిలబస్లో ఇవన్నీ కూడా మొత్తం రకరకాల టాపిక్స్ హిస్టరీ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సూపర్స్టిషన్స్ ఇన్ ఇండియా, సైన్స్ అండ్ బిహైండ్ ది మిరకల్ ట్రిక్స్, హిస్టరీ ఆఫ్ మ్యాజిక్ అండ్ మిరకల్స్, లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా దీంట్లో అది మరొక 1 year కోర్సు. మరి ఇంకోటి ఏంటంటే ఇంట్రడక్షన్ టు సెక్యులరిజం అండ్ ఫండమెంటలిజం ఇన్ ఇండియా. దిస్ టు 1 year కోర్స్ అన్నమాట. దీంట్లో కూడా అలాగే కొంత సిలబస్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్ వీటిని అవన్నీ కూడా మనం మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి అందరు ఫ్రీగా ఆలోచించి ఫ్రీగా అందరికి ఫ్రీడమ్ అనమాట. తగ్గాలి వాళ్ళ ఒక ఒరిజినాలిటీ చూపించాలి. టు ఎన్హాన్స్ ఇన్ నాలెడ్జ్. ది కోర్సెస్ అన్నింటిలో ఒక ప్రధానమైనది ఏంటంటే టు ఎన్హాన్స్ ది నాలెడ్జ్. అది ప్రధానంగా వాళ్ళ దాంట్లో ఒక రకమైన అవగాహన పెంపొందించుకోవాలి. దానికోసం ఈ కోర్సెస్ అని పెట్టి ఇప్పుడు మామూలుగా అయితే ఎవరైనా ఎక్కడికంటే ఒక డిగ్రీ వస్తే వాళ్ళందరూ ఉద్యోగం కోసం ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోసం కాదు, జనరల్గా వాళ్ళు బిఎస్. అయితే ఇప్పుడు ఈ కోర్సు గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో మాత్రం ఎలిజిబిలిటీ మాత్రం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే ఈ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయడానికి అర్హులు. ముఖ్యంగా ఇంతవరకు మాత్రం ఈ కోర్సెస్ కూడా అన్నీ కూడా ఇంగ్లీష్లో పెట్టాం. గ్రాడ్యుయేషన్ కోర్సు మాత్రం ఇంగ్లీష్లోనే చేయాలి. దానికి మన సిలబస్ ఇచ్చేవన్నీ కూడా వీళ్ళకి మరి చాలా మాడ్యూల్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి లైబ్రరీ ఉంది. విజయమాన నాస్తిక కేంద్రంలో గోరా ఎథిస్ట్ లైబ్రరీ ఉంది. దీంట్లో చాలా విలువైన పుస్తకాలు ఉన్నాయి. ఆ విలువైన పుస్తకాలు కొన్ని పుస్తకాలు ఇండియాలోనే ఉండవు. అలాంటి పుస్తకాలు ఉన్నాయి. గోరా గారు కానీ, లవణం గారు కానీ, విజయం గారు కానీ వరల్డ్ టూర్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసుకొచ్చారు. చాలా విలువైన పుస్తకాలు ఉన్నాయి. ఇంతే కాకుండా డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది మనకి. ఆ డిజిటల్ లైబ్రరీలో ఒక ల్యాక్స్ ఆఫ్ బుక్స్కి మనకి దాంతో లింక్ అయి ఉందన్నమాట. ల్యాక్స్ ఆఫ్ బుక్స్, లక్షల కొద్ది పుస్తకాలతో మనకి ఎవరైతే తీసుకుంటారో ఈ టాపిక్స్ ఉన్నాయో ఆ ఫలానా టాపిక్ సర్టిఫికేట్ కోర్సెస్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ కోర్సెస్, గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానివ్వండి, వీరికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇవ్వడానికి కోసం ఫలానా టాపిక్కి గాంధీజం ఉంది, ఎథిజం ఉంది, రేషనలిజం ఉంది, హ్యూమనిజం ఉంది, బుద్ధిజం ఉంది, లేదా పెరియారిజం ఉంది, లేదా జాషువా ఉంది, అంబేద్కర్ ఉన్నాడు. వీరికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా మనం అక్కడ వాటి లింక్స్ ఇస్తాం. డిజిటల్ లైబ్రరీలో లింక్స్ ఇస్తాం. ఆ లింక్స్ ప్రకారంగా వాళ్ళకి ఏ టాపిక్ చేయాలనుకుంటే ఆ టాపిక్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంత చక్కగా ఎవ్రీథింగ్ కంప్లీట్గా. దీనికి ఒక వెరీ ఎక్స్పీరియన్స్డ్ లైబ్రరీయన్ ఉన్నారు. శ్రీనివాసరాజు గారిని, ఆయన సీనియర్ లైబ్రరీయన్. ఆయన పూర్తిగా బుక్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఈ డిజిటల్ లైబ్రరీ లింకేజ్ గురించి కానివ్వండి, ఈ రీసెర్చ్ సంబంధించిన అన్నీ కూడా ఆయన అందజేస్తారన్నమాట. అదే స్టడీ సెషన్లో ఏదో అని కాదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా పక్కాగా అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అదే అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కానీ ఇవన్నీ కోర్సెస్ కూడా ఇలా చేయాలి. ఇవి కాకుండాను దీనికి వేరే ఫెలోషిప్ కోర్సెస్ కూడా పెట్టాం. ఈ ఫెలోషిప్ కోర్సెస్లో దాన్ని చూసినట్టు నీకు మామూలుగా దాంట్లో రకరకాల టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ దాని మెయిన్గా ఫెలోషిప్ కోర్సెస్ ఏంటంటే దాంట్లో ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ ఎథిజం. ఇక ఇది చెప్పాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ ఫెలోషిప్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అది లేదా ఒక పిహెచ్డి లెవెల్లోనే వాళ్ళ ఫెలోషిప్ కోర్సెస్ ఒక రీసెర్చ్ ఫెలోషిప్ రీసెర్చ్ లాగా ఒక పిహెచ్డి లెవెల్లో మనం పెట్టాం.
అది గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏందో అదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కింద లెక్కది. మనం గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అన్నాం కానీ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ మన సబ్జెక్ట్ కదా యూనివర్సిటీస్లోను. అంచేత ఈ ఫెలోషిప్ ఒక రకంగా పిహెచ్డి లాంటి దాని ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ ఎథిజం మీద ఒక ఫెలోషిప్ కోర్స్ పెట్టాం. అలాగే ఇన్వెస్టిగేటింగ్ ది క్లెయిమ్స్ ఆఫ్ పారానార్మల్ అండ్ విచ్ క్రాఫ్ట్ అండ్ సోర్సీ, దీని మీద కూడా దానిలో ఫెలోషిప్ కోర్స్ అయిపోయేలాగా పెట్టాం సార్. చాలా డీటెయిల్గా వెళ్తారు అన్నమాట. ఈ రకంగా టాపిక్స్ అన్నీ కూడా పెట్టి దానిలో చేస్తున్నాం. మెయిన్గా పర్పస్ అంటే టు ప్రమోట్ ఎథిజం, హ్యూమనిజం, రేషనలిజం, ఫ్రీ థాట్ ఇవన్నీ. అలాగే యూత్ని ఒక చక్కని అభ్యుదయ కాముకులుగా, ఒక క్రిటికల్ థింకింగ్ ఉన్నవాడుగా వాళ్ళు తయారు చేయాలి. దీంట్లో అందరూ కూడా ఎవరైనా చేయాలి కోర్సెస్ వచ్చి ఇక ఉండి చేసుకోవచ్చు. లేకపోతే మనం మాడ్యూల్స్ ఇస్తాం, లైబ్రరీ ఫెసిలిటీస్ పూర్తిగా ఉన్నాయి. వాళ్ళందరికీ కావాలంటే మనం డిజిటల్ లైబ్రరీ ద్వారా లింక్స్ ఇస్తాం. అది వచ్చి విజయవాడలోనే ఉంది కనుక ఎవరైనా వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మన ఎథిక్స్ సెంటర్ దానికి వాళ్ళు ఈమెయిల్ చేసినా ఫోన్ కాంటాక్ట్ చేసినా ఇది అవుతుంది. ఇది ఎథిక్స్ సెంటర్ బెంచ్ సర్కిల్ విజయవాడ ఉంది. వెబ్సైట్ ఉంటుంది, ఎథిక్స్ సెంటర్ వెబ్సైటు. దాని ద్వారా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మొన్న 26వ తారీఖున గోరగారి వర్ధన సందర్భంలో సర్టిఫికేట్ కోర్సెస్ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎథిజం చేశారు, హ్యూమనిజం చేశారు, గాంధీజం చేశారు, ఇవన్నీ చేశారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంతూజియాస్టిక్ వాటి వాళ్ళకు కూడా ఇప్పుడు మీకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుని కూడా వాళ్ళు మాట్లాడారు. ఆ మాట్లాడి కూడా మీకు ప్రింట్ చేస్తాం. అందరూ ఇంట్రెస్ట్ ఉంది. నేను కోరేదంటే ఎవరికైతే ఈ రంగా నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవాలనుందో, ఎవరైతే అభ్యుదయ భావాలు కలిగి ఉన్నారో, ఎవరిలో అయితే విశిష్ట భావాలు ఉన్నాయో, నాస్తిక చైతన్యం ఉందో వాళ్ళందరూ కూడా, అది యువతనే కాదు పెద్దవాళ్ళు కూడా, ఈ వయసు సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళైనా సరే ఈ దీంట్లో చేశారు. అలాగే మేము వీళ్ళనే కాకుండా ఫెలోషిప్ కోర్స్ చేయడం కాకుండా ఆనరీ ఫెలోషిప్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ధనేష్ సాహు, ఆయన ఒరిస్సా, ఆయన ప్రొఫెసరు, ఆయనకి ఆనరీ ఫెలోషిప్, ఎందుకంటే ఆయన నాస్తికతను చాలా పుస్తకాలు చాలా చేశారు. అలాగే ఒక భీమన్ గారు, ఆయన బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయన హ్యూమనిజం మీద, ఎథిజం మీద చాలా పనిచేశారు. ఒక మ్యూజిషియన్గా వండి ఈ మిరకల్స్ అని ఎక్స్పోజ్ చేయడం తీసుకొచ్చారు. అలాగే గౌతమ్ గారు, ఆయన ఎక్కడ కూడా చాలా ఇదిగా ఉన్న మూఢనమ్మకాల వరకు వెళ్ళి అతని మూఢనమ్మకాలను తెలియజేయడం కోసం మ్యాజిక్ ద్వారా ఆయన ఎంతో చేశారు. ఆయనకు కూడా ఆనరీ ఫెలోషిప్ ఇవ్వడం జరిగింది. అని అలాగే ఎవరైతే మనం ఏది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అనుకున్నామో, మన ఆదర్శాలు, మన లక్ష్యాలు ఉన్నాయో వాటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళకు కూడా మనం దాని ద్వారా సత్కరించడం జరుగుతుంది. ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వామి కాలని ఇక మీరు ఎథిక్స్ సెంటర్తో కాంటాక్ట్ చేసి ఇంకా తక్కువ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. అవన్నీ కూడా తెలుసుకోవాలని కోరుతున్నాను. మీ అందరూ సెలవుతున్నాను. జై హింద్ సార్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.